నమస్కారం. నిన్న జరిగిన వన్ టౌన్ పంజాబ్ సెంటర్లో జరిగిన ఇఫ్తార్ విందుకి విచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో నమాజ్ చదివి అన్ని అబద్ధాలే చెప్పారు. ఆయన ఎలా చెప్పారంటే మైనార్టీలకి ఏదో మొత్తం నేనే చేస్తున్నాను మైనార్టీలకి అని చెప్పేసి అన్నీ కాకమ్మ కబుర్లు చెప్పేసి రంజాన్ మాసంలో నమాజ్ చదివి మైనార్టీలకి నేను ఎనలేని సేవలు చేశానని చెప్పేసి చెప్పుకొని వస్తున్నారు. అలాగే మొన్న తోఫా విషయంలో వచ్చేది అధికారులు అంటున్నారు 325 రూపాయలకి మేము తోఫా కిట్ ఒకటి పంచాం అంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు 545 రూపాయలకి కిట్ మేము అందజేసామని చెప్పి చెప్తున్నారు. ఎవరు మాట నిజం ఇందులో? అలాగే మైనార్టీలకి రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేస్తానంటున్నారు. అంటే ఆయన విషయంలో ఆయన మాటలో ఏంటంటే మైనార్టీలకి రాజకీయంగా అభివృద్ధి అంటే మైనార్టీలకి మంత్రివర్గ విస్తరణలో చోటు ఇవ్వకపోవడం అదే అభివృద్ధి. అలాగే ఆర్థికంగా అంటున్నారు మైనార్టీలు ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఒక ఇల్లు ఇవ్వకపోవడం, అలాగే మైనార్టీలు రుణాలు ఇవ్వకపోవడం, మైనార్టీలకి ఫీజు రిమంబర్షన్ ఇవ్వకపోవడం అదే అభివృద్ధి అనే ఆర్థికంగా ఆదుకుంటానంటున్నారు. మరి దుల్హన్ పథకం అన్నారు. ఎంతమందికి దుల్హన్ పథకం ఇచ్చారు? దుల్హన్ పథకం కింద ఎంతమందికి దుల్హన్ పథకం ఇచ్చారు? 50,000 చొప్పున దరఖాస్తులు పెట్టుకొని మసీదుల చుట్టూ, స్థానిక నాయకుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. మ్యారేజ్ మా అమ్మాయి పెళ్లి చేయాలయ్యా, ఈ కార్డు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని చెప్పి తిరగడమే సరిపోతుంది. కానీ దుల్హన్ పథకం కింద ఒకరికి కూడా 50,000 ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే ఇమాములకి జీతాలు పెంచుతామన్నారు. ఇమాములకి గౌరవవేతనం ఇస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా ఎంతమందికి ఇచ్చారు? మీరు ఇచ్చినట్టయితే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇటు ఇమాములకు కానీ, ఇటు దుల్హన్ పథకం కింద ఇచ్చిన వాళ్ళకైనా కానీ. అలాగే ముస్లిం మైనార్టీల రెసిడెన్స్ స్కూల్ కోసం గతంలో 75 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. దానికి గాను ఇప్పటికీ 3 సంవత్సరాలు వస్తుంది. ఇప్పటికీ పునాదులు కూడా పడలేదు. మళ్ళీ నిన్న ఇఫ్తార్ విందులో మైనార్టీలకి రెసిడెన్స్ స్కూల్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రజలు నమ్మాలి? ఇది మైనార్టీలకి మాయమాటలు చెప్పి మాయమాటలతోనే ఈ యొక్క 3 సంవత్సరాలు గడిపేశారు, కానీ మైనార్టీలకి చేసిందేమీ లేదు. అలాగే హజ్ హౌస్ అంటున్నారు. హజ్ హౌస్ వచ్చేసి విజయవాడ అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు. హజ్ హౌస్ వచ్చేసి చంద్రబాబు గారు కడప కానీ కర్నూలు కానీ అంటున్నారు. 3 సంవత్సరాలు వస్తుంది హజ్ హౌస్కి. ఇప్పుడు దాకా హజ్ హౌస్ ఇక్కడ ఫలానా చోట కడుతున్నామని క్లారిటీ లేదు. ఇంకా మైనార్టీలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. కేవలం మైనార్టీలకి ఓటు బ్యాంకు కింద వాడుకోవడానికే ఈ యొక్క ఇఫ్తార్ విందులు, ఈ యొక్క ఇఫ్తార్ రంజాన్ తోఫాలు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఏదైనా మేలు జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మేలు జరిగింది. అది కూడా మళ్ళీ మేలు జరగాలంటే కూడా రాజన్న రాజ్యం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అని చెప్పేసి నేను ఈ మీడియా గారు తెలియపరుచుకుంటున్నాను. అలాగే భూ కబ్జా అని చెప్పేసి వైజాగ్లో మా నాయకుడు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడుతున్నారు. దానికి గాను వెంటనే దాని మీద సిబిఐ విచారణ చేయించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ